పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సలార్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ దుమ్మురేపే కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. ఈ ఏడాది అత్యధికంగా ఓపెనింగ్స్ డే కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రంగా కూడా సలార్ సినిమా తన హవా కొనసాగిస్తూనే ఉంది. 3 రోజుల కలెక్షన్స్ లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సలార్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ దుమ్మురేపే కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. ఈ ఏడాది అత్యధికంగా ఓపెనింగ్స్ డే కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రంగా కూడా సలార్ సినిమా తన హవా కొనసాగిస్తూనే ఉంది. 3 రోజుల కలెక్షన్స్ లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయం అయ్యి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకుంటున్న హీరోనే రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటూ వరుస విజయాలతో అంటే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత వచ్చినటువంటి సాహో డిజాస్టర్ టాక్స్ వద్ద వచ్చింది. దాని తర్వాత రాధేశ్యామ్ గాని ఆదిపురుష్ గాని ఈ 2 సినిమాలకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొత్తానికి బాహుబలి తర్వాత తను ఏ సినిమా చేసినా అది భారీ చిత్రంగాను అలాగే భారీ కాస్టింగ్ గాను అలాగే ఇండియా లెవెల్లో అంటే పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు చేస్తున్నాడు. సో వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇంకా ఇలా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. అయితే ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే సినిమాతో రీసెంట్ గా ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమాతో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంది. కలెక్షన్ల పరంగా కూడా భారీగా వస్తున్నాయి. మొదటి రోజే రికార్డ్ బ్రేక్ కలెక్షన్లతో దుమ్ము రేపిన ఈ సినిమా రెండో రోజు కూడా శనివారం గానీ అదే విధంగా మూడో రోజు నిన్న ఆదివారం కూడా కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు స్పందన. ఎందుకంటే మూడో రోజు ఇవాళకి 4వ రోజు వరుసగా వీకెండ్ అవడంతో అలాగే హాలిడేస్ కూడా వీకెండ్ తో పాటు ఇటు క్రిస్మస్ గానీ తర్వాత న్యూ ఇయర్ ఎండింగ్ హాలిడేస్ కూడా రావడంతోనే బాక్స్ ఆఫీస్ వద్ద అదే జోరును కంటిన్యూ చేస్తుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్లతో రేపిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ నిన్న ఆదివారం వరకు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు షేక్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు స్పందన. మొత్తంగా 3 రోజులకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే ఇటు సలార్ సినిమాకి మన దేశంలోనే కాదు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నామని చెప్పుకోవచ్చు. ఓన్లీ ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమా $2.60 అమెరికన్ మిలియన్ కొల్లగొట్టింది. ఓన్లీ 2 రోజుల్లోనే ఈ సినిమా అక్కడ 5 మిలియన్ యుఎస్ డాలర్స్ వరకే కలెక్ట్ చేసింది. మొత్తానికి సినిమా సలార్ కలెక్షన్స్ యుఎస్ లో అయితే ఔరా అనిపించుకునేలా చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే బాహుబలి పార్ట్ 1 బాహుబలి పార్ట్ 2 తర్వాత సలార్ సినిమా అక్కడ 5 మిలియన్ల యుఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి అంటే నాటి జోకర్ అని చెప్పుకోవచ్చు. దక్షిణ భారత సినీ పరిశ్రమ నుంచి మరి ఏ హీరోకి కూడా ఈ రికార్డు లేదు. సలార్ ఫస్ట్ డే వసూల విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 178 కోట్ల గ్రాస్ అందుకుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి సలార్ టీం కూడా ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఇక ఈ సినిమా నైజాం లో కూడా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విషయానికి వస్తే నైజాం లో కూడా ఇక్కడ అక్షరాల 22 కోట్ల 55 లక్షల షేర్ ని సొంతం చేసుకుని సంచలనం క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు స్పందన. నైజాంలో సలార్ కంటే ముందు ట్రిపుల్ ఆర్ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ ఉంది. సో ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజునైతే 23 కోట్ల కలెక్షన్ షేర్ ను సొంతం చేసుకుంది. సో సలార్ మూవీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల 29 లక్షలు, తెలంగాణలో 21 కోట్లు, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి దాదాపు 71 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి 100 కోట్ల గ్రాస్ ని వసూలు రాబట్టింది. మొత్తంగా 295 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులుపుతుందని చెప్పుకోవచ్చు స్పందన. అయితే సలార్ 3 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ విషయానికి వస్తే ఎందుకంటే శుక్ర శని ఆది నిన్నటి వరకు అంటే నిన్న నైట్ వరకు కలెక్షన్ల విషయానికి వస్తే నైజాం అంటే తెలంగాణలో 44 కోట్లు, సీడెడ్ లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 9 కోట్ల పైచిలుకు, తూర్పు గోదావరి 7 కోట్లు, పశ్చిమ గోదావరి 4 కోట్లు, గుంటూరు 6.5 కోట్లు, కృష్ణా 5 కోట్లు, నెల్లూరు 3.5 కోట్లు, ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 3 రోజుల్లో కలిపి 93 కోట్ల చిల్లర అంటే షేర్ ని అంటే దాదాపు 140 కోట్ల గ్రాస్ అని చెప్పుకోవచ్చు స్పందన. అలాగే పక్క రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో 13 కోట్లు, కర్ణాటకతో పాటు తమిళనాడు 5.5 కోట్లు, కేరళ 5 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి 30 కోట్లు. సో ఓవర్సీస్ ఒక 38 కోట్లు. ఈ మూవీ ఓవరాల్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో 185
67 lakhs కోట్ల షేర్. అలాగే గ్రాస్ విషయానికి వస్తే 360 కోట్ల గ్రాస్ ఆల్రెడీ వసూలు రాబట్టిందని చెప్పుకోవచ్చు స్పందన. ఇక సినిమా టికెట్ల రేట్ల విషయానికి వస్తే కూడా పెద్ద సినిమాలకి ఫస్ట్ వీక్ టికెట్ల రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ సలార్కనే కాకుండా ఇంతకుముందు టాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఏ పెద్ద సినిమాలకైనా RRR అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఇంతకుముందు రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి RRR సినిమాకి కూడా అంటే ప్రొడక్షన్ హౌస్ ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినా దాని తర్వాత కాస్టింగ్ అంటే భారీ కాస్టింగ్ ఉన్న సినిమాలకి అంటే పెద్ద సినిమాలకి టికెట్ల రిజిస్ట్రేషన్ అయితే పెద్ద సినిమాలకు ఫస్ట్ వీక్ టికెట్ల రేట్లు పెంచుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సినిమాకి కూడా పెంచారు. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లకు 65 రూపాయలు, మల్టీప్లెక్స్ లకు 100 రూపాయలు పెంచడం జరిగింది. సో ఈ పెంచిన టికెట్ల ధరలు కూడా మనకి 22వ తారీఖు శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 28వ తారీఖు వరకు అమల్లో ఉంటాయి. అంటే దాదాపు 6 నుంచి 7 రోజుల వరకే ఆ టికెట్ రేట్ అమల్లో ఉంటాయి. మొత్తానికి ఈ 7 రోజుల్లోనే కలెక్షన్స్ అయితే ఇప్పటికే దూసుకెళ్లిపోతున్నాయి కాబట్టి రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు స్పందన. అలాగే నైజాంలో మొదటి రోజు 6 షోలకు ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని థియేటర్స్ లో తెల్లవారుజామున దాదాపు 1 గంట నుంచి స్పెషల్ షోలు అంటే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు కాకుండా స్పెషల్ షోలకి కూడా ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు. మరోవైపు ఏపీలో కూడా మొదటి 10 రోజుల వరకు టికెట్స్ రేస్ ని 40 రూపాయల నుంచి అంటే సింగిల్ స్క్రీన్ లో అయితే 40 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ లో అయితే ఒక 100 రూపాయల వరకు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సో స్పందన సలార్ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 350 కోట్లు బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే దాదాపు ఈ సినిమా 340 కోట్ల రేంజ్ లో, అలాగే షేర్ కూడా 650 కోట్ల గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది స్పందన. ఈ సినిమాకి సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపుగా 150 కోట్లకి పైగా అమ్ముడైనట్లుగా తెలుస్తుంది. సినిమాకి రిలీజ్ ముందే బిజినెస్ అవుతుంది కాబట్టి సో డిజిటల్ రైట్స్ కావచ్చు, అలాగే ఓటీటీ కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు, దాదాపు 150 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నైజాం రైట్స్ కోసం ప్రస్తుతానికి ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీ మేకర్స్, ఎందుకంటే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు చేస్తారు, పెద్ద హీరోలతోనే చేస్తారు. సో మొత్తానికి ఈ నైజాం రైట్స్ కోసం కూడా మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 68 కోట్ల వరకు కొనుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ రైట్స్ ను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా శాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తానికి చెల్లించి స్టార్ మా టీవీ కొనుగోలు చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఒక హారర్ సినిమా రాజా డిలెక్స్ కూడా, ఆ సినిమా కూడా భారీ అంచనాలు ఏర్పడుతుంది. ఎందుకంటే సలార్ వసూల సునామీ చూస్తుంటే మాత్రం నిజంగా ప్రభాస్ కెరియర్, ఎందుకంటే ఇండియా లెవెల్లో దాదాపు ఇండియా లెవెల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ అనేది ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి అయితే సాహో ప్రభాస్ అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. సాహో ప్రభాస్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నావు, బాక్స్ ఆఫీస్ చెక్ చేస్తున్నావు అంటూ కూడా చిరంజీవి ట్వీట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు సెలబ్రిటీస్ కూడా ప్రభాస్ ని అమాంతం పొగడ్తలతో పెంచేస్తూ ట్వీట్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, సగటు సినిమా ప్రేక్షకుడు కానీ సినిమాని డిఫరెంట్ గా చూస్తూ కూడా సాహో ప్రభాస్ అంటూ కూడా మెసేజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సలార్ పార్ట్ 1 రిలీజ్ అయింది. సో పార్ట్ 1 కి ఇంత క్రేజ్ వచ్చిందంటే పార్ట్ 2 కోసం ఎప్పుడెప్పుడైనా అభిమానులు కానీ సగటు సినిమా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో, ప్రశాంత్ నీల్ అనగానే దాదాపు కేజీఎఫ్ 2 ఈ 2 సినిమాలు గుర్తుండే. సో కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 తోనే ప్రశాంత్ నీల్ ఇండియా లెవెల్లో లైమ్ లైట్ లోకి వచ్చాడు తన డైరెక్షన్ తో. సో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రభాస్ తో అంటే వీరిద్దరు కాంబినేషన్ సినిమా అనగానే దాదాపు సలార్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో అప్పటి నుంచి ఇంకా అసలు ప్రభాస్ కు తిరుగులేదు ఈ సినిమాతో. ఎందుకంటే బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం ఇండియా లెవెల్లో అమాంతం పెరిగిపోయింది. ఎందుకంటే ఏం చేసినా కూడా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నాడు, అలాగే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. సో మొత్తానికి సలార్ పార్ట్ 1 అయిపోయింది. సలార్ పార్ట్ 2 కోసం అయితే అందరూ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. సో పార్ట్ 2 తర్వాత ఈ సినిమా కూడా తొందరలో అంటే పార్ట్ 2 కూడా తొందరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. సో దీని తర్వాత ప్రభాస్ నటిస్తున్నటువంటి కల్కి సినిమాకి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఇండియాలో ప్రభాస్ కు తిరుగు లేదు అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఇండియా లెవెల్లో ఒకే ఒక్క హీరో, అది కూడా ప్రభాస్ అంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ తగ్గట్లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే కలెక్షన్స్ పరంగా అయితే నిజంగా 22వ తారీఖు శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి శని ఆదివారాలు వీకెండ్ అవ్వడం, అలాగే సోమవారం ఈ రోజు డిసెంబర్ 20వ తారీఖు క్రిస్మస్ హాలిడేస్ రావడం, అలాగే ఇయర్ ఎండ్ కావడంతోనే ఇటు ఐటీ ఎంప్లాయీస్ కానీ, తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ దాదాపు అందరికీ వీకెండ్ కలిసి రావడము, అలాగే వీకెండ్ తో పాటు హాలిడేస్ కూడా కలిసి రావడంతో పాటు సినిమాకి కలెక్షన్స్ అమాంతం పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ.